వచ్చినాడు. ఈ లోకంలో శాశ్వతంగా ఉండడానికి చేసే నేనైనా ఈయన మీరైనా ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికీ ఇక్కడ ఉండదు. వింటున్న సహోదరుడా సహోదరి, ఈ భూమి మీద బ్రతుకుతున్న దినములన్నీ కూడా నువ్వు యాత్ర చేయడానికి వచ్చినావు. యాత్ర ముగిసిన వెంటనే ఇంకొక దేశానికి వెళ్ళవలసి ఉంది, అదే పరదేశం. అందుకే లేఖనం అంటా ఉంది, యాత్రికులము పరదేశులమై ఉన్నాము అని సెలవిస్తా ఉందని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. ఆ గొప్ప జీవితంలోనికి మనం వెళ్ళాలంటే మనము సొంత భక్తితోనూ నీతితోనూ వెళ్ళలేము, కానీ దేవుని ద్వారా మనం వెళ్ళొచ్చు. ఎలాగంటే ఆయన లేఖనం అంటుంది, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని మత్తయి సువార్త 11:20 లేఖనం సెలవిస్తా ఉంది. ఇలా ప్రభువుని సూచించినట్లయితే రక్షణ నేనంతా వస్తా ఉన్నది. అందుకే ఆయన లేఖనం అంటా ఉంది, నన్ను బాప్తిసం పొందివాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అంటా ఉంది. శిక్ష ఎవరు వేస్తున్నారంటే మన ప్రభు వేయట్లేదు, వేరే వారు ఎవరు వేయట్లేదు, కానీ ఈ పాపంలో నుంచి నరకానికి తీసుకెళ్తా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో తప్పు చేసి ఎలాగ శిక్షలు ఉన్నాయో మరణించిన తర్వాత కూడా ఆత్మకు శిక్షలున్నవి. ఆ ఆత్మ శిక్షలు తప్పించుకోవాలంటే ప్రభు దగ్గర నేను తెలుస్తున్నాడు, నీ కొరకే మరణించినాడు, శిలలో రక్తాన్ని కార్చినాడు, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదని ఆయన లేఖనం అంటా ఉంది. ఈ పాపములు క్షమించబడాలంటే ఉచిత రక్షణ యేసుక్రీస్తు ఇస్తా ఉన్నాడు. ఆ రక్షణ పొందు, ఏ డబ్బు ధనం అవసరం లేదు. నువ్వు మోకరించి నేను పాపిని ప్రభు అని నువ్వు అంగీకరించినట్లయితే రక్షణ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంట్లో నువ్వు గ్రహించుకో, భూమి మీద అన్నిటి విషయంలో గ్రహించుకుంటున్నావు, అన్ని సంపాదించుకుంటున్నావు, ఏదిని వెళ్ళరావు. కాబట్టి రక్షణ కావాలని ప్రభు సిద్ధపరిచి రక్షణ పొందుకో. ఈ మాటలు మీకు ప్రేమపూర్వకంగా ఈ సందర్భంగా వెళ్ళమ్మ మహిమా ప్రదేశంలో ఈ మాటలు మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. ఈ మాటలు ప్రభు గురించి అందరి విధంగా భద్రపరిచి గ్రామానికి రక్షణ కలగజేయును గాక. ఆమేన్.